విజయవాడ పీహెచ్సీ డాక్టర్లు చేస్తున్న ధర్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లేందుకు పీహెచ్సీ డాక్టర్స్ యత్నం చేశారు. ఇక అక్కడే ఉన్న పోలీసులు అక్కడే కూర్చొని శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. ఇక జీవో 85కు వ్యతిరేకంగా 1500 మంది డాక్టర్స్ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నామని డాక్టర్ వినోద్ వ్యాఖ్యానించారు. తమ సర్వీస్కు కోటా 30 నుంచి 15% తగ్గించారని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడానికి శాంతియుతంగా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, మీరు కోరుకున్నది ఇవ్వడానికి అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సానుకూలంగా స్పందించారని డాక్టర్ వినోద్ పేర్కొన్నారు. సో అదే ఈరోజు సీఎం గారితో అపాయింట్మెంట్లో మా డాక్టర్ గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత మేము చర్చిస్తాం, సానుకూలంగా స్పందించడానికి చూస్తాం, అధికారులతో కూడా మాట్లాడి చర్చలు జరిపి అవసరమైతే వీలైతే మీకు న్యాయం చేసే విధంగా చూస్తామని చెప్పి సీఎం గారు, గౌరవనీయులైన సీఎం గారు మనకి ఏమైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి గౌరవంగా ఇక్కడి నుంచి మేము వెనక్కి వెళుతున్నాం. ఒక 2 రోజుల్లో మళ్ళీ మనకి ఏమన్నా పిలిచే అవకాశం ఉందేమో చూస్తాం. వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య మీద నేను చూస్తాను అని మాట ఇచ్చారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారి మీద మాకు చాలా నమ్మకం ఉంది. మా పనులు మా మీద ఆయన మీద గౌరవంతో పాటు నమ్మకం కూడా మాకు అంతే విధంగా ఉంది. మా పనులు చూస్తాము, చేస్తాము, ఎవరు కూడా అన్యాయం అవ్వకుండా నేను దగ్గరుండి చూసుకుంటానన్న మాట చెప్పారు కాబట్టి మేము నమ్మకంతో మేము ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తాం. సో నారాయణఖేడ్లో ఎంపీ ఈటెల